అన్న ఒక విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ విషయం చెప్పాలని ఆలోచన చేసి ఈ విషయం ఎప్పటి నుండి చెప్పాలని ఆలోచన చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది అందరూ గమనించండి. ప్రతి ఒక్కరు వినండి. వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూస్తే అర్థం కాదు. చివరి వరకు వీడియో చూడండి. దయచేసి ఎక్కడ మధ్యలో ఆఫ్ చేయొద్దండి. నేను చెప్పేది ప్రతి ఒక్కరు గ్రహించండి. ఏమంటే ఇప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగా కలిసిమెలిసి బాగా అన్యోన్యంగా ఉంటారు. ఒక 10 ఏళ్ళు అట్లా ఉండవలసిన తర్వాత వాళ్ళకు కొడుకో బిడ్డ పుడతారు. కొడుకో బిడ్డ పుట్టిన తర్వాత ఈ అమ్మ ఎక్కడైనా కానీ బాగా తిరిగేది అన్ని రకాల ఉంటుంది భార్య. ఈ అప్ప వేరే రకంగా తిరిగే విధంగా ఉంటాడు. వాళ్ళకు కొన్ని విషయాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ పోతాండవు, ఏందని తిరుగుతున్నావు అనేది ఒకరికొకరు మనస్తాపాలు వచ్చేది. ఇద్దరు ఏందో రగాలు పట్టుకొని ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. విడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు సన్న పిల్లలు ఉంటారు. ఒకడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక 4 ఏళ్ళు అట్లా ఉంటారు. ఎల్కేజీ గిల్కేజీ చదివే పిల్లలు ఉంటారు. మధ్యలో పిల్లలకు వీళ్ళిద్దరూ విడిపోతే మధ్యలో పిల్లలు చదువులు ఆగిపోతాయి. వాళ్ళు దిక్కులేని పచ్చులు అవుతారు. ఎందుకంటే నేను చెప్పేది ఏమంటే దయచేసి అలాంటి వాళ్ళకు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులను మీరు ఎప్పుడు ఇడిపోకూడదు, విడాకుల వరకు పోకూడదు. మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకొని మీ తిరగడాలు మానుకొని పిల్లలను సాకి పెద్ద చేసి వాళ్ళని దిద్దితే రేపొద్దున వాళ్ళు మనకు ఒక ఆదర్శంగా నిలుస్తారనమాట. పిల్లలు మన పిల్లలు మనకు ఉంటారు, చెప్పుకుంటారు. పలానా కొడుకు పలానా బిడ్డ ఈ పిల్లోడు ఇట్లా బాగా డాక్టర్ అయినాడు, ఇంజనీరింగ్ అయినాడు చెప్పుకుంటారు. అట్లా చెప్పుకునేది మంచిదంటారా? మీరిద్దరూ ఇడిపోయి ఆ పిల్లల జీవితాల్లో నాశనం చేస్తామంటారా? మీరు ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్తున్నాను. అందుకని మనం అనేది కొన్ని పద్ధతులు తెలుసుకొని తల్లిదండ్రులు అనేవాళ్ళు విడాకులు రాకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఆ పిల్లలు బాగా చదివించి ఉద్యోగాలు తెప్పించి ముందుకి నడిపిస్తే కొన్ని జీవితాలు బాగుపడతాయి. ఆలోచన చేయండి మీరు. నేను ఎందుకో చెప్తున్నానో అందుకు ఎట్టి పరిధిలోనూ మీరు మాత్రము విడాకుల వరకు రాద్దండి. దయచేసి చెప్తున్నాను. ఆ పిల్లల్ని అనాథలు చేయొద్దని చెప్తున్నా. మీరు బాగా ఆ పొద్దు ఎట్లా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారో ఇప్పుడు కూడా నిలబడి మేమంటూ మాకు ఒక స్థాయి వచ్చింది, మేము పిల్లలు ఉంటారు మాకు అని బాగా ఆలోచన చేసి పిల్లల్ని చదివించుకొని ఆ పిల్లలు అనాథలు చేయొద్దని అని చెప్తున్నా. విడాకుల వరకు రాద్దండి దయచేసి. మీకు అందరికీ మొక్కుతున్నాను. ఎవరన్నా కానీ ప్రేమించుకునే వాళ్ళు, పిల్లలు పుట్టిండే వాళ్ళు కొంతమంది ప్రేమించుకొని వాళ్ళ కులం వేరే మా కులం వేరే ఏందని చెప్పి పెద్దోళ్ళు ఎవరైనా ఏందని చెబితే వాళ్ళ మాటని ఇడిపోయేది. ఇప్పుడు చాలామంది ఏరేరే కులాలను చేసుకుంటున్నారు. మనకు కాదనేది లేదు. ఎందుకంటే ప్రేమలు అనేవి అట్లా అయిపోయినాయి. ఆయనకు నచ్చిన నాయం చేసుకుంటుంది, ఈమెకు నచ్చిన నీలం చేసుకుంటుంది. ఇంకా మధ్యలో పిల్లలు పుడతారు. ఇడిపోతే ఆ పిల్లలు అనాథలు అయిపోతారు, ఈ పిల్లలు అనాథలు అయిపోతారు. ఇలా కులాలు తలాలు లేకుండా చేసుకునే వాళ్ళు కూడా దేశం మీద ఎక్కువ వీళ్ళే ఉండరు. మనం కాదని లేము. ఎందుకంటే ఇంకా దానికి ఏది మాట్లాడలేదు. ఎక్కడ జాబ్ చేస్తుంటారు, ఎక్కడ చదువుకుంటారు, ప్రేమించుంటారు, పెళ్లి చేసుకుంటారు. కులాల మతాలు అనేవి లేకుండా అయిపోయినాయి. ఇంకొక 5-6 ఏళ్ళు పోతే ఇంకా కులాల తలాలు ఉండవు అన్నమాట. ఎందుకంటే అట్లా అయిపోయింది. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. అందుకు దయచేసి మీరు పెళ్లి ఎవరైనా చేసుకోండి వాళ్ళు విడాకుల వరకు తెచ్చుకోవద్దండి. పిల్లల్ని అనాథులు చేయొద్దండి. ప్రతి ఒక్కరికి నేను ముక్కుతున్నాను. దయచేసి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కేస్ట్ ఫ్రెండ్స్.